గాయత్రి, ఏ గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏరా, నన్నే పేరు పెట్టి పిలుస్తావా నువ్వు? నువ్వు నాకు వరుసైన దానివి కదా, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నా. నీకు వరస? మా నాన్ని నువ్వు మావయ్యనేగా పిలుస్తావు, అప్పుడు నువ్వు నాకు వరుసే కదా. బుద్ధిగా ఉండు. ఏంటి బయలుదేరుతున్నావు? టిఫిన్ చేసావా లేదా? చేశాను. గుడికి ఏం మొక్కుకున్నావు అక్క? నాకు త్వరగా పెళ్లి కాకూడదని వేడుకున్నాను. ఏమిటమ్మా అలా అంటున్నావు? నా బాధ్యత నేను నెరవేర్చొద్దా? మీ బాధ్యత నెరవేరుతుంది నాన్న, కానీ చెల్లికి బాధ్యత పెరుగుతుందే. తను వంట పనులు కూడా నేర్చుకుంది కదా, మరి ఇంకేం కావాలి? నేనెత్తుకుని పెంచిన పిల్ల నాన్న, తను చదువులు పూర్తి అయ్యేదాకా కాస్త మనం ఆగుదాం నాన్న. మంచి సంబంధం అమ్మా. రాజమండ్రిలో చాలా పెద్ద కుటుంబం, అందరూ పౌరోహిత్యమే చేస్తున్నారు. కానీ అబ్బాయి తహసీల్దార్ ఆఫీసులో గుమాస్తా అమ్మా. వాళ్ళ కుటుంబం ఉమ్మడి కుటుంబం అమ్మా. ఆ కుటుంబంలో నువ్వు ఒకదానివైతే నాకంతే చాలమ్మా. అల్లుడు గారు కారులో వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఈయన అల్లుడు గారి తమ్ముడు, పక్కన బాబాయ్. సరే. వీరు మా పెద్దనయ్య. నమస్కారం. అతని కొడుకు వీడు. పెద్దనాన్న నగల గురించి మాట్లాడారా? వరకట్న ఎంత ఇస్తానన్నారు? నీకెందుకురా ఇదంతా? కాసేపు నోరు మూసుకొని అందరికి బాగా నచ్చింది. జరుగుతున్న శుక్లనామ సంవత్సరం భాద్రపద మాసం 22వ తారీఖున, అంటే శుక్రవారం, స్వాతి నక్షత్రం, మీనలగ్నంలో. అల్లుడింటి వారు మంత్రాలు చెప్పడంలో ఆరితేరిన వారు, కాస్త స్పష్టంగా చెప్పండి. ఏమోయ్, వివాహానికి వచ్చేటప్పుడు కర్ర ఇంట్లో పెట్టావచ్చు కదా. భజంత్రీలు భజంత్రీలు. అన్నయ్య, ఆ తాలిబొట్టును మనం ఎంత కమ్మచ్చు? గాలి కట్టేటప్పుడే అమ్మడం గురించి ఆలోచిస్తున్నా, నువ్వు బాగుపడతావట్రా? దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమ్మా. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా నాయనా. అయిపోయింది కదా, బాధ్యత అంతా తీరిపోయిందని ఇక్కడే ఉండిపోకండి. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తానే. శంకరా, రాహుకాలం రాకముందే బయలుదేరదారా? ఏడవకు బాను, అక్కనెప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఇంకో నెల తర్వాత ఇక్కడికే కదా వస్తుంది. అవునే, ఇది వైశాఖం చివరి రోజు కదా, ఆషాఢం పుట్టాక తను ఇక్కడికే కదా రావాలి.